ఉంటూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈ రోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్ కి నేను వెల్కమ్ చేస్తున్నాను బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రఘునందన్ రావు గారిని. రఘునందన్ రావు గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ కూడా. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్. క్వశ్చన్స్ ప్రారంభించే ముందు, అన్సెన్సార్ని ప్రారంభించే ముందు మీరు కూడా అందరికీ ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ సంవత్సరంలో డ్రగ్స్ వాడకం తగ్గాలని, తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్ తగ్గాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భారతదేశం 2025లో నరేంద్రుడి నాయకత్వంలో మరొక మెట్టు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. అండ్ ఈ అన్సెన్సార్లో ఈ కార్ రేసులో ఈడీ ఎంట్రీ దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు అన్నీ కూడా మాట్లాడుతున్నాం అన్సెన్సార్లో. దానికి ఎంపీ రఘునందన్ రావు దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్స్ వస్తాయో మనం చూద్దాం. రఘునందన్ రావు గారు, రాజకీయ అంశాలు చాలా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అటు రాజకీయంగాను ఇటు సినిమాల పరంగాను ప్రజల నుంచి ఎక్కువ చర్చనీయాంశమైన అంశం అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మీరు అల్లు అర్జున్కి ప్రోగా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్కి ప్రోగా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి? సో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక వ్యక్తిని ముద్దాయిగా చూపించాలనేటువంటి ప్రయత్నంలో కొన్ని తొందరపాటు పనులు, కొన్ని తప్పు పనులు చేసింది. వ్యవస్థ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది, వ్యక్తులు ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటారు. మొత్తం వ్యవస్థలన్నీ ఒక వ్యక్తి మీద దాడి చేయాలనుకుంటున్నప్పుడు ఇది సరి అయింది కాదనేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పాలని అనుకున్నప్పుడు అల్లు అర్జున్ గారి తరఫున మాట్లాడడం జరిగింది. అంటే అల్లు అర్జున్ పైన వ్యవస్థ దాడి చేస్తుందనే కనిపించిందా, లేకపోతే ఒక చిన్న 9 సంవత్సరాల పిల్లాడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు, తల్లిని కోల్పోయి ఉన్నాడు, మరో బిడ్డ తల్లి ఎక్కడుందో తెలియక ఎదురు చూస్తుంది, ఒక భర్త భార్యను కోల్పోయి ఉన్నాడు అనేది ఎక్కడా కనిపించలేదా? సో మీరు నాణానికి ఒకవైపు చెప్తా ఉన్నారు, నేను నాణానికి ఇంకొక వైపు నుంచి చూస్తూ ఉన్నాను. మన ఇద్దరి మధ్యలో ఒక నాణ్యం పెడితే మీ వైపు బొమ్మ కనబడుతుంది, నాది బొరుసు కనబడుతుంది. మీరు బొమ్మను చూసి మాట్లాడుతూ ఉన్నారు, నేను బొరుసును చూసి మాట్లాడుతూ ఉన్నాను, అంతే తేడా. చూసే కళ్ళను బట్టి, చూసే సందర్భాన్ని బట్టి, చూస్తున్న వైపు నుంచి ఆ దృక్కోణం మారుతూ ఉంటుంది. నేను ఇటువైపు ఉన్నాను, మన ఇద్దరి మధ్యలో నాణ్యం ఇలా నిలబడింది, మీ వైపు బొమ్మ ఉంది, నా వైపు బొరుసు ఉంది. అందుకని మీ కళ్ళు అట్లున్నాయి, నా కళ్ళు ఇట్లున్నాయి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు, మీరు ఒక న్యాయవాది కూడా అయినప్పుడు నాణ్యానికి రెండు వైపులా చూడాలి కదా. నేను ఒక వైపే చూస్తున్నాను, కానీ మీరు రెండో వైపు ఎందుకు చూడలేదు రఘునందన్ రావు గారు? రెండో వైపు చూడాలంటే కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా మదిరలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి గారి నియోజకవర్గంలో ఒక చిన్న పిల్లోడు 9వ తరగతి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్టూడెంట్ ఊరేసుకొని చచ్చిపోయినాడు. నేను అడుగుతున్న మీ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయలుదేరి ఉండ్రు, మరి ఆర్థిక మంత్రి కదా, 25 లక్షల చెక్ తీసుకుపోయి ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోండి. మరి ప్రతి చావుని రాజకీయ కోణం లోపల చూడాల్సిన అవసరం లేదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు ఎవరు పంపిస్తారు అక్కడికి పిల్లల్ని? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ గురుకులాల్లో చదువుకుంటున్నప్పుడు ఆ పిల్లల బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? సినిమా చూడడానికి వచ్చి తొక్కిసలాట జరిగి చనిపోతే సినిమా హీరో ఎట్లా బాధ్యుడవుతాడో, గురుకులాల మీద ఎవరి మీద విశ్వాసం ఉంచి పిల్లల్ని తల్లిదండ్రులు అక్కడికి పంపించారు? రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి పాలన మీద విశ్వాసం ఉంచి ప్రజలు గురుకులాలకు పంపించారు. ఇందాక చనిపోయినటువంటి మదిరతో లెక్క పెడితే 58 మంది విద్యార్థులు. ఈ ప్రభుత్వ హత్యలు కావా? ఇవెందుకో కనబడతలేవు మీకు? సినిమా హీరో, పంచాయతీ, పుష్ప, ఇదేం పంచాయతీ? ఈ 58 మంది గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి. 20 నిమిషాలు కాకపోతే 58 నిమిషాలు మాట్లాడాల్సింది. ఇది నా దృక్కోణం. మీరు అటువైపు ఉన్నారు కాబట్టి మీకు అదే కనబడతా ఉంది అంటున్నాను. నేను అల్లు అర్జున్ నేను ఎప్పుడు సమర్థించలేదు. ఆయన చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయి, ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా ఎక్కువ తప్పులు కనబడుతాను. వ్యక్తుల తప్పుల కంటే వ్యవస్థ తప్పులు ఎక్కువ కనబడతా ఉన్నాయి అంటున్నా. ఒక పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ధర్నా, రాస్తారోక లేదా రేపు బంధుకు పిలిపించింది. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెడతారు మా కార్యకర్తల్ని ప్రివెంటివ్ అరెస్ట్ అని అరెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారు, ఎంపీలను అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రెసిడెంట్లు, మండల్ ప్రెసిడెంట్లు, బూత్ కార్యకర్తల దాకా అందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసేటువంటి సత్తా, సామర్థ్యం కలిగినటువంటి తెలంగాణ పోలీసు వాళ్ళకి ఒకవేళ సంధ్యా టాకీస్లో బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి రావద్దని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు ఆపినండి? బంజారాయిల్స్ ఇంటి గేట్ దాటకుండా ఎందుకు ఆపలేదు అల్లు అర్జున్ని? మేము వ్యవస్థ, పార్టీలన్నీ మా వ్యవస్థలు, ఊరికొక కార్యకర్త, ఊరికో 100 కార్యకర్తలు ఉండి వ్యవస్థల్ని నడుపుతూ ఉంటాం మేము. ఇంతమంది మమ్మల్ని ఆపే సత్తా ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి ఒక్క హీరో గేట్ దాటకుండా ఆపడం చేత కాలేదంటే లోపం కాదా సార్ అది? రఘునందన్ రావు గారు, మీరు ఏదైనా ఒక ఆందోళన చేయడానికి వెళ్తున్నారు అంటే మిమ్మల్ని గేటు ముందే ఆపేశారు అంటే అనుకోవచ్చు, ఒక రాజకీయ నాయకుడు కాబట్టి. కానీ అల్లు అర్జున్ని ఒక ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది? మొదట తప్పు చేసిర్రు, తప్పుల్ని కప్పించుకోవడానికి టార్గెట్ చేసిర్రు. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సంధ్యా సినిమాల్లో పర్మిషన్ లేదు,
హైదరాబాద్ సిపి గారు గొప్పగా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏదో వీడియోలు చూపించి చెప్పిపోయాడు. సంధ్య టాకీస్లో పర్మిషన్ లేదు, హీరో ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతుండు. హీరో గేట్ ముంగట 2 బ్యారికేడ్లు వేసి 4 కానిస్టేబుల్ పోయి, సార్ ఇది పర్మిషన్ లేదు, మీరు పోవద్దు, ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీష్లో నానుడి చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని, లేకపోతే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఆ మాత్రం 2 కార్లు పెట్టి 4 కానిస్టేబుల్ అని పెట్టి ఇంట్లోనే ఆపితే అయిపోతుండే కదా. ఆపలేదు. ఇది మొదటి తప్పు ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా. రెండోది, సంధ్య టాకీస్ గేట్ కాడికి హీరో వచ్చిండు. బయట 10,000 మంది ఎవరు, 2,000 మంది ఎవరు, 100 మందే ఉన్నారు. అనుమతి లేకుండా సంధ్య హాల్ గేట్లు, సంధ్య సినిమాలు గేట్లు తీసిర్రు. గేట్లు తీసేటప్పుడు లోపల యూనిఫామ్ ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా చూడండి. యూనిఫామ్ ఉన్న పోలీసే గేట్ గుంజుతున్నాడు నేను చూసిన వీడియోలల్లో. మీరు ఇల్లీగల్గా ఎక్కడైనా రోడ్ పక్కన కారు నో పార్కింగ్ జోన్లో మీరు కార్ పార్క్ చేస్తే ఏం చేస్తారు? అదొకటి వస్తుంది కదా, వ్యాన్ వచ్చి టో చేసి తీసుకుపోతుంది కదా. హీరో మీరు చెప్తే తినకపోతే హీరో కారులో ఉన్నప్పుడు టో చేసి తీసుకుపోనుంటివి. గేట్లు ఎందుకు తీసినావు సార్? గేట్లు తీసినప్పుడు లోపలికి 1000 మంది ఇరుకొస్తారని తెలియదా? 100 మంది కానిస్టేబుల్ ఉండరాడా? 10 మంది కానిస్టేబుల్ అని ఉండరాడా? ఇగో ఇది వ్యవస్థలో రెండో లోపం. ఇవన్నీ పోయి లోపలికి పోయి ఆయన పోయి కూర్చున్నాడు. మీరేమో చెప్పినా అంటారు, ఆయన ఏమో చెప్పలేదంటారు. అనే విషయాన్ని ఫ్యాన్స్ అందరికీ తెలిసేలా చేయటం, అల్లు అర్జున్ రూఫ్ ఓపెన్ కార్లో పైకొచ్చి ర్యాలీగా వెళ్ళటం, ఇవి తప్పులు కాదంటారా? రోహిత్ గారు, నేను మళ్ళీ అదే చెప్తాను. చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అల్లు అర్జున్ గారు దానికి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, నా కారు బయటికి వెళ్ళేటువంటి సందర్భం లోపల వెళ్లకుండా కార్యకర్తలందరూ అడ్డంగా ఉన్నప్పుడు, లేదా అభిమానులు అడ్డంగా ఉన్నప్పుడు, నేను ఒకసారి కనబడితే వాళ్ళ ఎమోషన్స్ తగ్గి వాళ్ళు పక్క జరుగుతారని నేను పైకెక్కి దారి ఇవ్వండి అని ఇట్లా చెప్పినా అన్నాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చూసే కోణం. మీరు అటున్నారు అంటున్నా, మీరు నాణానికి అటున్నారు, నేను నాణానికి ఇటు ఉన్నా. చూసే కోణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సంఘటనని మనం ప్రొజెక్ట్ చేయవచ్చు. మీరు చూస్తున్న కోణం కరెక్ట్ కాదు అంటున్నా. ఇండివిజువల్ని ఆపలేని తెలంగాణ పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద ముచ్చట్లు ఎందుకు చెప్తారు రోహిత్ గారు? ఇంట్లోకి వెళ్ళకుండా కారు గేట్ తాళం అయితే అయిపోతుంది కదా, గోడ దుంకేమని ఉరుకుతాడేంది సంధ్య టాకీస్? రఘునందన్ గారు, మీరు 2 ఫేసెస్ కాయిన్ గురించి చెప్తున్నారు, కానీ అక్కడ 2 కోణాలు కదా, క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ లో కూడా మీరు చూపించని కోణం కూడా ఇంకొకటి ఉందని చెప్తారు. ఎందుకంటే బీజేపీ నేతలు సినిమా పరిశ్రమను తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మోదీ కూడా ఎక్కడికి వెళ్ళినా సినీ ప్రముఖులను కలుస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన సినీ ప్రముఖులను కలుస్తున్నారు. ఇక్కడ కూడా అల్లు అర్జున్ని సపోర్ట్ చేయడం ద్వారా సినీ పరిశ్రమను మీ వైపు తిప్పుకోవాలి అని ఒక ప్లాన్ చేస్తున్నారు అనే 50 సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళ చరిత్రలో పెద్దల సభకి, రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్ కు 100 అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏం చేసింది, మేమేం చేస్తున్నాం? మేము హీరోలను హీరోయిన్లను తీసుకుపోలేదు రాజ్యసభకి. పెద్దల సభలకు మేము తీసుకుపోయింది ఒక సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారిని తీసుకుపోయినాం, లేకపోతే ఒక పరుగుల రాణి పిటి ఉషా గారిని తీసుకుపోయినాం, లేకపోతే RRR మూవీ మేకర్ వాళ్ళ తండ్రి రాజమౌళి గారి తండ్రి విజయప్రసాద్ గారిని తీసుకుపోయినాం. ఇది మేము పెద్దల్ని గౌరవించుకునే విధానం. మీ కోణం ప్రతి దాంట్లో ఆర్థిక కోణమే. నీ ఇంటికి వస్తే ఏమి ఇవ్వాలి, నా ఇంటికి వస్తే ఏం తేవాలి, ఇది కాంగ్రెస్ ధోరణి. మా ధోరణి పెద్దల సభని గౌరవించుకునేటువంటి పెద్ద వ్యక్తులను తీసుకుపోయి అక్కడ పెట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కళలు, కళాకారులను ఎంకరేజ్ చేయడం మా కల్చర్. దానికి సినిమా రంగం ఏముందండి? RRRకి ప్రైజ్ వచ్చింది, మేము ఇచ్చినామా? ఆస్కార్ వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళ పాటకి చూసి. అది కూడా నరేంద్ర మోడీ గారు తప్పేనా? మంచిని మంచి అనడం మా సంస్కారం. మీరు మంచిని చూడలేకపోవడం మీ దుర్బుద్ధి. రఘునందన్ రావు గారు, ఒకవేళ అదే అంటే మీరు ఇక్కడ అల్లు అర్జున్ వైపు ఉన్నటువంటి కోణాన్ని నేను చూస్తున్నానని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళ మామ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం మోహన్ బాబు గారు చేసింది కూడా తప్పని చెప్పిన. మీరు వినకపోతే నేనేం చేయలేను. ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం దుర్మార్గం అని చెప్పిన, హత్యాయత్నం కేసు పెట్టాలి అని చెప్పిన, వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పిన. ఎందుకంటే నేను రిపోర్టర్గా పనిచేసిన కాబట్టి రిపోర్టర్ల దిక్కు ఉండాలనుకున్నా. మీకు ఏ కోణం లేకపోతే ఎట్లబ్బా? ఏదో కోణం తీసుకోర్రి. మరి అక్కడ మోహన్ బాబు తప్పు చేస్తే తప్పు అన్న, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అన్నా. అందరికంటే ముందు నేను ఖండించిన, అందరికంటే ముందు నేను బయటించిన. పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో ధర్మం కనిపిస్తోంది, చట్టం కనిపిస్తోంది. ఎందుకు అంటే లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. పవన్ కళ్యాణ్ కళ్ళతోటి చూస్తే ఆయనకేం కనబడదో నాకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ కూడా నా కళ్ళతోటి, మీ మిత్రపక్ష నేత కాబట్టి పవన్ కళ్యాణ్, మీరు మనిషే నేను మనిషే, మీరు మనిషే నేను మనిషే, ఇద్దరికి అవే 2 కాళ్ళు ఉన్నాయి, ఇద్దరం గట్లే నిల్చున్నాం. కానీ ఇద్దరికి వేరు కనబడుతుంది కదా. ఒక సంఘటన పట్ల ఒక మనిషి ఎట్లా స్పందిస్తాడు అనేది ఆయన ఇష్టం. అది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆయన ఇష్టం ఆయన మాట్లాడితే, నా ఇష్టం నేను మాట్లాడతా. ఈజ్ నాట్ అవర్ పార్టీ బాస్, ఈజ్ నాట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన అభిప్రాయం ఏం చెప్తారు, వారి అభిప్రాయం నేను గౌరవిస్తాను, నా అభిప్రాయం నేను చెప్తాను. మీకు నచ్చితే గౌరవించరు, లేకపోతే లేదు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? కానీ ఒక రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటే నేను కూడా అదే చేసి ఉండేవాడిని అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? మీరు సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్? సో నేను పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూడలేదు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని నేను వినలేదు. సో పవన్ కళ్యాణ్ గారి షూస్లో నేను కాళ్ళు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ షూస్. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఇష్యూ తర్వాత ఇక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి బెనిఫిట్ షోలు ఆపేశారు, టికెట్ రేట్లను పెంపడానికి కూడా ఆపేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దాన్నైనా సమర్థిస్తున్నారా? ఎన్ని రోజులు ఉంటారో ఆ మాట మీదనే చూద్దాం. కొత్త సినిమాలు మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు జనవరిలో, వాటికి ఇస్తారా ఇయ్యారా చూసినాక మాట్లాడుకుందాం.
హౌ మెనీ డేస్ కాంగ్రెస్ విల్ స్టిక్ ఆన్ టు దట్ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అనేది చూద్దాం సార్. తొందర ఎందుకు? వాళ్ళ అవసరానికి ఒకటి, వాళ్ళ అవసరానికి ఇంకొకటి ఇట్లా చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వెయిట్ అండ్ సీ. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఏ అంశంలో కూడా స్పందించినటువంటి తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా సరే మీ బీజేపీ పెద్దలు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ అల్లు అర్జున్ అంశంలో ఎందుకు స్పందిస్తున్నారు? కేంద్ర మంత్రులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? అంటే రాజకీయంగా మీరు వాడుకుందాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఇష్యూని? మోహన్ బాబు విషయంలో నేను మాట్లాడినా అని చెప్పిన, మీరు వినకపోతే నేనేం నేను చేయలేదు. కేంద్ర నాయకత్వం కూడా కేంద్ర మంత్రులు కూడా అల్లు అర్జున్ విషయంలో మేము మాట్లాడినామన్నా, మీరు చూడకపోతే మేము చేయలేము. మూసీ విషయంలో మేము మాట్లాడినాం. మా మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా అందరం పోయి మూసీలో మురుగు నీళ్ళలో 3 రోజులు ఉండురని ముఖ్యమంత్రి చెప్తే పోయి ఉండి వచ్చినాం. ఎట్లుంటుందో చూసి వచ్చినాం. మేము స్పందించండి, ఇక్కడ ప్రతి దగ్గర స్పందిస్తున్నాం. హాస్టల్లోకి పోయినాం, గవర్నర్ గారు వచ్చారు, మేము పోయినాం. ఏడ స్పందించట్లేదు మేము. ఏ ప్రజా సమస్య మీద మేము స్పందించలేదు. అందరిలో స్పందిస్తాం మేము. పేదోడి కష్టం వచ్చినప్పుడు, వ్యవస్థలో ప్రభుత్వం ఒకరిని టార్గెట్ చేసినప్పుడు, ప్రభుత్వం అనేటువంటి బలమైనటువంటి ఏజెన్సీకి వ్యతిరేకంగా ఒక ఇండివిజువల్ పోరాడుతున్నప్పుడు వాడు బలహీనుడే, డబ్బున్నోడు అయినప్పటికీ కూడా. అట్లాంటి పక్కన ఉండాలనుకున్నాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్లో కొట్లాడుతున్నాం. అర్థం అల్లు అర్జున్ గరీబోడని కాదు. అంత్యోదయాలు ఏం చెప్తారు? పేదోడు. who cannot fight against the individual, against the state. వాళ్ళ తరఫున నిలబడతాం. తప్పేముంటుందన్న? అంటే ఒక వకీల్ సాబ్గా అల్లు అర్జున్ కేసును మీరు టేకప్ చేస్తారా? ఆయన వచ్చి అడగాలి, ఫీజు ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉత్తగా నేను ఎందుకు వాదిస్తాను? వకీల్ అంటే ఫీజు తీసుకొని వాదించేటోడు. అట్లా ఫీజు ఇస్తే తప్పకుండా వాదిస్తాం. ఎంత ఫీజు కావాలి మీకు? అది క్లయింట్కి వకీల్కి మధ్యలో ఉండే సంబంధం, అది ఓపెన్ ఎయిర్లో డిస్కస్ చేసే సంబంధం కాదు. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ కేసు మీరే తీసుకుంటే మీకున్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ తీసుకుని మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అలా కేసు ఏముందని ఫస్ట్ అలా కేసు ఏముంది అంటున్నా. పెట్టారు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అంటే పెట్టుడు చాలా పెడతారు ఈ దేశం లోపల. చాలా మంది మీద చాలా కేసులు కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు. గ్రేవియస్ హట్ 118A రానీరు, ఛార్జ్ షీట్ అయినారు సార్ తొందర. అందులో ఏముందని అసలు ఏం నిలబడుతుంది అని కేసు? నిలబడదా? ఏం నిలబడుతుంది? అదే అందుకని ఏమంటున్నాను నేను వకీల్ అయినప్పుడు నేను కోర్టులో మాట్లాడాల్సింది. థియేటర్లో ఎట్లా మాట్లాడగలుగుతాను, స్టూడియోలో ఎట్లా మాట్లాడగలుగుతా? మాట్లాడలేను. డెఫినెట్గా పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతాం. ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇదే రోహిత్, ఇదే రఘునందన్ మళ్ళీ మాట్లాడతారు అదే కేసు గురించి. ఏమవుతుంది, అక్విటల్ అవుతుందా, శిక్ష పడుతుందా చూసినాక మాట్లాడతాం. రఘునందన్ రావు గారు, ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు 14% అంటూ ఉన్నారు. ఇక్కడ రేట్ల గురించి, పర్సంటేజ్ల గురించి. అలాగే ఏపీ నుంచి ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడారు, అంబటి రాంబాబు, సోఫా సెట్ అంటూ మాట్లాడారు. సో ఎలా చూడాలి దాన్ని? నేను ఇందాకే చెప్పిన సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్తాను. వారి అభిప్రాయాన్ని డినే చేసే అధికారం నాకు లేదు. వారు ఏ సందర్భంలో మాట్లాడినరు, వారికి ఏ సోఫా కనబడ్డది, వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఏమైనా సోఫాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ నాయకుడు ఏమైనా సోఫాలు తీసుకొని సీట్లు ఇచ్చిండా, అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా సార్? అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకేం సంబంధం? అది బండి సంజయ్ కూడా 14% సోఫా చూడలేదు, పుష్ప చూడలేదు, నాకేం సంబంధం ఉంటుంది? సోఫాకి పుష్పకి నేను సోఫా అన్నాను కానీ పుష్పాలో సీన్ అని చెప్పలేదు. మరి పుష్ప చూడలేదు. నేను అదే అంటున్నాను, డైవర్షన్ అంతా మీరు పుష్ప నుంచే తీసుకుపోతారు కాబట్టి నేను పుష్ప చూడలేదు, అంబటి రాంబాబు గారు మాట్లాడింది చూడలేదు, సోఫా గురించి తెలియదు, సోఫాలలో పైసలు పెడతారనేది కూడా తెలియదు నాకు. రాంబాబు గారు చూపించారని ఎవరు అంటే నేను విన్నాను అంతే. మీలా ఇట్లే అడిగినారు ఇందాక పొద్దునేదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇట్లా అడిగితే చెప్పాను నేను. అట్లా సోఫాలలో పైసలు పెడతారని నాకు తెలియదు, మరి రాంబాబు గారికి తెలిసేమో మరి అంటున్నాను. శ్రీధర్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రఘునందన్ రావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీ పార్టీ కాదని అన్నారు. కానీ ఏపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే రేవంత్ చేసినటువంటి దాన్ని సమర్థించి మద్దతు ఇచ్చాడు. ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎట్లా చూస్తారు? ఇంకొకటి రెండోది ఏంటంటే భేటీ, సీఎంతో భేటీ సినీ ప్రముఖులకు సంబంధించి ఏం జరిగిందంటారు? అక్కడి నుంచి కేసు ఏమన్నా తగుముఖం పట్టిందని అనుకుంటున్నారా? ఈ రెండు సార్, రేవంత్ గారిని కలవడం వల్ల, అంటే ముఖ్యమంత్రి గారిని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కలవడం వల్ల కేసు ఏదో వీక్ అవుతుంది, కేసు ఏదో స్ట్రాంగ్ అవుతుంది అని నేను అనుకోను. కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు చేస్తారు. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. ఇలా కాకపోతే నెలకు ఫైల్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిందే. సో దానికి సంబంధించి కాదు. కానీ గద్దర్ గారి పేరిట నెలకొల్పినటువంటి అవార్డుల ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొంత కన్ఫ్యూజ్ అయినట్టుంది. సినీ ఇండస్ట్రీ తోటి ఈ రిఫ్ట్ కొనసాగితే రేపు మళ్ళీ మనం అవార్డులు ప్రకటించిన తర్వాత ఏమన్నా అది నెగటివ్ సిగ్నల్ పోతుందేమన్న భయంకి ఉభయతారకంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు నాకు అర్థమైంది. ఇంకొకటి, విష్ణుకుమార్ రాజుకు సంబంధించి మీరు స్పందించలేదు. విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు? ఆయన అన్నది రేవంత్ చేసింది సమర్థిస్తున్నాం, రేవంత్కు సంబంధించి అక్కడ తీసుకున్న చర్యలు సరైనవి అల్లు అర్జున్ విషయంలో అనేటట్టు మాట్లాడండి. మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే దూరంకి వెళ్ళి చూసారు కదా, వైజాగ్ నుంచి చూసుంటారు విష్ణుకుమార్ రాజు గారు. హైదరాబాద్కి వచ్చి అంటే ఆయన కైన్ మిడిల్లో చూసినట్టారా, అటుపక్క ఇటుపక్క కాకుండా? అదే దూరం నుంచి చూసారు కాబట్టి వారికి సబ్జెక్ట్ పూర్తిగా తెలియక ఏమన్నా అన్నారేమో, నేను వినలేదు. వారు ఏమన్నారో నేను వినలేదు. వారు సీనియర్ ఎమ్మెల్యే, వారు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోను. బట్ వాట్ ఈ సైడ్ ఈజ్ ఐ డోంట్ నో. బట్ చెప్పినా కానీ వారి అభిప్రాయం వారు చెప్పి ఉంటారు. వాట్ ఈజ్ రాంగ్? ఒకరికి మంచి కనబడేది ఇంకొకరికి మంచి కనబడకపోవచ్చు కదా. అందరికీ మంచిగానే కనబడాలంటే నేను అదే చెప్పినాను.